హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ 6th యూనిట్ ఏ లెసన్ ఫర్ ఆల్ అనే లెసన్లో ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ అట్లాగే టెక్స్టువల్ వొకాబులరీ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముందు మనకి వొకాబులరీ ఇచ్చారు. ఆ వొకాబులరీలో క్యాపిటల్ లెటర్ ఏ కింద ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే చూస్ ద వర్డ్స్ విత్ సిమిలర్ మీన్స్ ఇన్ ద బ్రాకెట్స్ ఇట్ ఈస్ గివెన్ సినోనియమ్స్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ బిలో. కింద మనకి ఇచ్చినటువంటి ఈ 2 లైన్స్లో అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అదే అర్థాన్ని ఇచ్చే పదాలు. అంటే తెలుగులో అయితే వాటిని మనం పర్యాయ పదాలు అంటాము. అదే ఇంగ్లీష్లో అయితే వాటిని మనం సినోనియమ్స్ అంటాము. సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అనమాట. అవి చూస్ చేసుకోండి, ఎంచుకోండి అని కింద ఇచ్చిన పేరాలో ఉన్నటువంటి వర్డ్స్కి పైన బాక్స్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అదే మీనింగ్ ఇచ్చేవి వాటిని చూస్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో అయితే ఇక్కడ మనకి అండర్లైన్ అనేది ఇక్కడ కొంచెం మిస్ అవ్వడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అండర్లైన్ చేసుకుందాం. ఫస్ట్ వర్డ్ అండర్లైన్ వచ్చేసరికి డ్యామేజ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి రెసిడెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ కేర్లెస్లీ. ఫోర్త్ వన్ వేస్ట్. ఇవి 4 వర్డ్స్ అనమాట. పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్లో ప్రజలు నివసిస్తూ ఉంటారు. డ్యామేజ్ ద సరౌండింగ్ ప్లేసెస్. డ్యామేజ్ మీన్స్ నష్టం కలిగించడము, నాశనం చేసుకోవడము. ద సరౌండింగ్ ప్లేసెస్ ఫర్ దేర్ కంఫర్ట్. వాళ్ళు కంఫర్ట్గా ఉండటం అంటే సౌకర్యవంతంగా విలాసవంతంగా ఉండటానికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు. సో డ్యామేజ్ అనే మాట ఏదైతే ఉందో దానికి సేమ్ సినోనిమ్ ఇచ్చే మాట మనకి ఇక్కడ ఫస్ట్ ఉంది చూడండి, స్పాయిల్. సో ఇది ఫస్ట్. ఇది అంటే ఈ డ్యామేజ్ అనే మాటకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి స్పాయిల్ అనమాట. నెక్స్ట్ దే కంఫర్ట్ ఇన్ దేర్ రెసిడెన్స్ అంటే నివాసము. సో ఆ నివాసము అదే మీనింగ్ ఇచ్చేది మనకి ఇక్కడ డ్వెల్లింగ్ ఉంది. ఈ డ్వెల్లింగ్ ఏదైతే ఉందో ఇది అంటే ఇది రెండో దాని ఆన్సర్, డ్వెల్లింగ్ అనేది. నెక్స్ట్ వాళ్ళు మీన్స్ పీపుల్. కేర్లెస్లీ అంటే నిర్లక్ష్యంగా. ఈ నిర్లక్ష్యము అనే మాట మనకి ఇక్కడ రెక్లెస్లీ ఉంది. ఇది థర్డ్ వన్ ఆన్సర్. కేర్లెస్లీ అన్న రెక్లెస్లీ అన్న ఒకటే అనమాట, నిర్లక్ష్యంగా. కేర్లెస్లీ వాళ్ళు నిర్లక్ష్యంగా విసురుతారు. ద వేస్ట్ అంటే పనికిరానటువంటి దాన్ని మనం ఏమంటాము? దాన్ని మనం గార్బేజ్ అంటాము. సో ఈ వేస్ట్, ఈ ఫోర్త్ దానికి ఇది ఆన్సర్, గార్బేజ్. ఎవ్రీవేర్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు త్రో చేస్తూ ఉంటారనమాట. సో మనకి డ్యామేజ్కి స్పాయిల్, రెసిడెన్స్కి డ్విల్లింగ్, కేర్లెస్లీకి రెక్లెస్లీ, వేస్ట్ దానికి మనకి గార్బేజ్ ఏవైతే ఉన్నాయో ఇవి సినోనియమ్స్. నెక్స్ట్ మనకి బి వచ్చేసరికి రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ అండర్లైన్ అనేది ఇవ్వలేదు, కానీ వర్డ్ పక్కన నెంబర్స్ ఇవ్వడం జరిగింది మనకి 1 2 3 4 5 అని. వాటికి ఆపోజిట్ వర్డ్స్ అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే వ్యతిరేక పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ చూద్దాం. ఇఫ్ యు ఆల్ అగ్రీ ఒకటి. టు సార్ట్ అవుట్ ద లిటర్. ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సపరేట్లీ. We have spoiled our surroundings. It is unfortunately true. ఇది మనకి ఇచ్చినటువంటి అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్. సో ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆపోజిట్ వర్డ్స్ రాయాలి, వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు రాయాలి. ఇఫ్ యు ఆల్ అగ్రీ, మీరందరూ కనుక అంగీకరిస్తే. అగ్రీ అంటే అంగీకరించడము. సో దానికి వ్యతిరేక పదం ఏంటి? అంగీకరించకపోవటము. సో అగ్రీకి ఆపోజిట్ వర్డ్ డిస్అగ్రీ. అగ్రీ అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? డిస్అగ్రీ. DISAGREE. సో ఈ వన్ ఏదైతే డాష్లో మనం డిస్అగ్రీ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కలెక్టెడ్. COLLECTED. కలెక్ట్ చేయడం అంటే పోగు చేయటము. సో పోగు చేయడానికి మనకి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? పంపిణీ చేయటము. అంటే పోగు చేయటము, పంపిణీ చేయటము. అంటే పంపిణీ చేయడానికి మనం ఇంగ్లీష్లో ఏమంటాము? డిస్ట్రిబ్యూటెడ్. సో సెకండ్ దానికి ఆన్సర్. ఇక్కడ సెకండ్ దానికి మనం ఏం రాస్తామంటే డిస్ట్రిబ్యూటెడ్. DISTRIBUTED. డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ వీ హ్యావ్ స్పాయిల్డ్. మనం నాశనం చేసుకుంటున్నాము స్పాయిల్ అనే మాట కింద. సో నాశనం చేయకుండా ఉండటాన్ని మనం అన్స్పాయిల్డ్ అంటాము. సో అన్స్పాయిల్డ్ స్పెల్లింగ్ వచ్చేసరికి UNSPOILED. అన్స్పాయిల్డ్. ఇక్కడ థర్డ్ దాంట్లో మనం UNSPOILED అన్స్పాయిల్డ్ రాస్తే సరిపోతుంది. ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు. అంటే దురదృష్టవశాత్తు. సో దురదృష్టం అనే వాడికి మనకి ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్ వచ్చేసరికి అదృష్టం. అంటే ఫార్చునేట్, అన్ఫార్చునేట్లీ. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఇచ్చారు కాబట్టి మనం
ఫార్చునేట్లీ రాస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఈ 2 లెటర్స్ తీస్తే సరిపోతుంది. యూఎన్ తీసేస్తే. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఫార్చునేట్లీ. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఫార్చునేట్లీ. FORTUNATELY. FORTUNATELY అనేది ఫోర్త్ దగ్గర రాస్తే మనకి ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్ వన్ ట్రూ. ట్రూ మీన్స్ నిజమైనటువంటి. TRUE. ట్రూ మీన్స్ నిజమైనటువంటి. దానికి మనం అబద్ధం. FALSE ఫాల్స్. అయితే దాంట్లో ఫాల్స్ అని రాస్తే మనకి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ సిలో మనకి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. సర్కిల్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని సర్కిల్ చేయండి. సర్కిల్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు రీరైట్ ఇట్. మళ్ళీ వాటిని తిరిగి రాయండి అని చెప్పేసి అంటున్నారు. సో అవి ఏంటనేది మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్లీజ్ పుట్ ద గార్బేజ్ ఇన్ ద బిన్. ప్లీజ్ పుట్ ద గార్బేజ్ ఇన్ ద బిన్. గార్బేజ్ ఈ మాట మనకి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ స్పెల్లింగ్ వచ్చేసరికి GARBEGE. ఇది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. దానికి కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసరికి GARBAGE రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ దే మస్ట్ కన్ఫెస్ దేర్ క్రైమ్. కన్ఫెస్ మీన్స్ అంగీకరించడము. వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు అంగీకరించాలి. సో ఇక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. కన్ఫెస్ ఇక్కడ ఇచ్చిన స్పెల్లింగ్ వచ్చేసరికి CONFES అంతే. కానీ కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసరికి CONFESS. సో CONFESS రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ షల్ ఐ టేక్ ద ఎంటీ బాటిల్స్ ఫర్ రీసైక్లింగ్. ఇక్కడ రీసైక్లింగ్ ఏదైతే ఉందో అది స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. ఇక్కడ ఇచ్చిన స్పెల్లింగ్ ఏంటి? RECICLING. కానీ కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసరికి RECYCLING. కాబట్టి మనం కరెక్ట్ ఆన్సర్ ఏం రాయాలి? RECYCLING రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇట్ ఈజ్ అన్బిలీవబుల్. దీంట్లో అన్బిలీవబుల్ ఏదైతే ఉందో అది స్పెల్లింగ్ మిస్టేక్. ఇక్కడ ఇచ్చినటువంటి స్పెల్లింగ్ ఏంటి? UNBELIVABLE. అది ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్. కానీ కరెక్ట్ వర్డ్ వచ్చేసరికి ఏంటి? అన్బిలీవబుల్. UNBELIEVA. ఇంకొక ఈ పెట్టలేదు అనమాట. UNBELIEVABLE. UNBELIEVABLE. అన్బిలీవబుల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఐ డోంట్ లైక్ దిస్ రబ్బిష్. దీంట్లో మనకి రబ్బిష్ స్పెల్లింగ్ వచ్చేసరికి RUBISH అని ఇవ్వటం జరిగింది. కానీ యాక్చువల్గా రబ్బిష్ స్పెల్లింగ్ ఏంటి? RUBBISH. రబ్బిష్. సో లాస్ట్ సిక్స్త్ వన్ ఐ యూజ్డ్ టు వాచ్ టెలివిజన్. ఇక్కడ టెలివిజన్ స్పెల్లింగ్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు? TELIVISION. కానీ యాక్చువల్గా టెలివిజన్ స్పెల్లింగ్ ఏంటి? TELEVISION. సో ఈ విధంగా రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం కరెక్ట్ చేసి ఆన్సర్స్ రాయొచ్చు అనమాట. స్టూడెంట్స్ మనకి నెక్స్ట్ గ్రామర్ అనే టాపిక్ కింద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ దట్ టు యూజింగ్ షెల్ అండ్ విల్ ఉపయోగించుకుని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం ఎలాగో మనకి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనే గ్రామర్ టాపిక్ ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. కింద మనకి 3 సెంటెన్సెస్ ఏవైతే ఉన్నవి లెసన్ నుంచి తీసుకుని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఐ విల్ ఫెచ్ హిమ్. FETCH. ఫెచ్ మీన్స్ టు బ్రింగ్, తీసుకురావటము. నేను అతను తీసుకువస్తాను. విల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బీ కలెక్టెడ్ సపరేట్లీ. సో దాన్ని సపరేట్గా కలెక్ట్ చేయడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. విల్. థర్డ్ వన్ షల్ ఐ గో అండ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్. నేను లోపలికి వెళ్ళి ఐస్ క్యూబ్ ఒకటి తీసుకురానా బ్లీడింగ్ ఏదైతే ఉందో అది ఆగటానికి. ఇక్కడ షెల్. వి యూజ్ షెల్ అండ్ విల్ వెన్ వీ టాక్ అబౌట్ ద ఫ్యూచర్. సో మనకి ఏం చెప్తున్నారంటే ఈ షెల్ కానీ విల్ కానీ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే వీ టాక్ అబౌట్ ఫ్యూచర్. మనం భవిష్యత్తులో జరగబోయేవి లేదా భవిష్యత్తులో మనం చేయబోయే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయడానికి మనం విల్ కానీ లేదా షెల్ కానీ ఉపయోగిస్తాము. అంటే
భవిష్యత్తులో జరగబోయే పనులు కానీ, భవిష్యత్తులో మనం చేయబోయే పనులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయడానికి ఉపయోగించేవే విల్ అలాగే షెల్ అనే వర్డ్స్. వీ కామన్లీ యూజ్ ఓన్లీ విల్ ఇన్ స్టేట్మెంట్స్. యాక్చువల్‌గా ఈ విల్ అనేది ఏదైతే ఉందో వాటిని మనం సాధారణంగా స్టేట్మెంట్స్‌లో మాత్రమే ఉపయోగిస్తాము. ఈ యొక్క విల్ అనేది ఏదైతే ఉందో అవి సాధారణంగా మనం స్టేట్మెంట్స్ని తెలియజేయడానికి మాత్రమే మనం విల్ ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఐ విల్ యూస్ మెటల్ బాటిల్స్ ఫ్రమ్ నౌ. ఈ రోజు నుంచి నేను మెటల్ బాటిల్స్ ఉపయోగించాలనుకుంటున్నాను. సెకండ్ వన్, వీ విల్ క్లీన్ అవర్ హౌస్ నెక్స్ట్ సండే. వచ్చే ఆదివారం మేము మా ఇల్లు క్లీన్ చేయాలనుకుంటున్నాము. థర్డ్ వన్, దే విల్ బై స్టీల్ గ్లాసెస్. వాళ్ళు స్టీల్ గ్లాసెస్ బై చేయడం అంటే కొనాలి అనుకుంటున్నారు. ఈ 3 కూడా స్టేట్మెంట్స్ అనమాట. ఇవి కూడా రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలు. నవ్వు ఇప్పుడు ఈ క్షణం నుంచి అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ సండే వచ్చే వారము. నెక్స్ట్ దే విల్ బై స్టీల్ గ్లాస్, ఇంకా కొనాలి అనుకుంటున్నారు. అయితే హౌఎవర్ షెల్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఆఫర్స్ అండ్ సజెషన్స్. సో ఈ విల్ అనే దాన్ని మనం స్టేట్మెంట్స్లో ఉపయోగిస్తామని మనం తెలుసుకున్నాం. మరి షెల్ అనే దాన్ని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్, ప్రశ్నలు అడగటానికి. దట్ టు దోస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ఆఫర్స్. అంటే ఏదన్నా కావాలా, షెల్ ఐ గివ్ యూ ఎ కప్ ఆఫ్ టీ, షెల్ ఐ గివ్ యూ ఎ కప్ ఆఫ్ కాఫీ, షెల్ ఐ కమ్ విత్ యూ. ఆఫర్ అంటే నేను నీతో రానా, నెక్స్ట్ మీకు ఒక కప్పు కాఫీ కావాలా, టీ కావాలా, అలాంటి ఆఫర్స్ని తెలియజేయడానికి షెల్ ఉపయోగిస్తాము. అట్ ద సేమ్ టైం సజెషన్స్ అంటే ఏదైనా ఒక సలహాలు ఇవ్వటానికి, నువ్వు ఈ పని చేస్తే నీకు మంచిది, ఇలా ఉంటే నీకు మంచిది అని చెప్పాల్సి వచ్చినప్పుడు, సజెషన్స్ తెలియచేయాల్సి వచ్చినప్పుడు కూడా మనం షెల్ ఉపయోగిస్తాం అనమాట. అంటే షెల్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఆఫర్స్, సజెషన్స్ ఈ రెండింటిని తెలియజేయడానికి షెల్ ఉపయోగిస్తాము. అట్లాగే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కామన్గా తెలియజేయడానికి వీళ్ళు ఉపయోగిస్తాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ షెల్ అనేది మనం ఆఫర్స్ అని నెక్స్ట్ సజెషన్స్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. షెల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్, షెల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్. నేను మీ యొక్క బ్యాగ్ని మోయొచ్చా అంటే మోస్తాను అని చెప్పేసి ఇతను ఆఫర్ ఇస్తున్నాడు అనమాట. అంటే నేను మీకు హెల్ప్ చేస్తాను మీన్స్ ఇట్ ఈస్ దే ఆఫరింగ్ హెల్ప్. నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పేసి అతను ముందుకు వస్తున్నాడు. సో ఆఫర్స్ అని మనం చెప్పుకున్నాం కదా. షెల్ వి ప్లే క్రికెట్, మనం క్రికెట్ ఆడదామా. ఇక్కడ షెల్ అనేది సజెషన్. ఫస్ట్ దాంట్లోనేమో షెల్ అనేది ఆఫర్ అయితే సెకండ్ దాంట్లో షెల్ అనేది మనకి సజెషన్ అనమాట. అంటే అతని ఉద్దేశం ఏంటి, షెల్ వి ప్లే క్రికెట్ ఆడాలని ఉంది అతనికి. కాబట్టి మనం క్రికెట్ ఆడదాము అని చెప్పేసి అతనికి సలహా ఇస్తున్నాడు. పై దాంట్లోనేమో షెల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్, నేను నీ బ్యాగ్ మోయొచ్చా అని చెప్పేసి అంటే మోస్తాను అని చెప్పేసి ఆఫర్ ఇస్తున్నాడు అనమాట. సో షెల్ అనేది రెండింటికి ఉపయోగిస్తాము. ఏంటంటే ఒకటి ఆఫర్స్, రెండు సజెషన్స్. విల్ అనేది స్టేట్మెంట్స్లో కామన్గా చెప్పడానికి ఉపయోగిస్తాము అనమాట. నెక్స్ట్ కింద మనకి నవ్ రీడ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ దట్ ఝాన్సీ విల్ డూ టుమారో. కింద మనకి కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ యాక్టివిటీస్ ఏంటంటే ఈ ఝాన్సీ అనే పాప రేపు చేయబోతుంది. విల్ డూ అంటున్నారు అందుకనే. అంటే ఇవి ఇంకా చేయలే, రేపు తాను చేయబోయేటటువంటి యాక్టివిటీస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్, ఝాన్సీ విల్ వేకప్ ఎట్ 5 AM టుమారో. రేపు ఝాన్సీ ఎన్ని గంటలకు లెగుస్తుంది, విల్ వేకప్ 5 గంటలకు లెగుస్తుంది. ఝాన్సీ విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. ఝాన్సీ రేపు ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తింటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఝాన్సీ విల్ గో టు స్కూల్ ఎట్ 9 AM. రేపు ఉదయం 9 గంటలకు ఝాన్సీ స్కూల్కి వెళ్తుంది. విల్ గో. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఝాన్సీ విల్ టేక్ హర్ లంచ్ ఎట్ 1 PM. 1 గంటకి తను లంచ్ చేస్తుంది. ఫిఫ్త్ వన్, ఝాన్సీ విల్ కంప్లీట్ హర్ క్లాసెస్ ఎట్ 4 PM. 4 గంటలకల్లా ఝాన్సీ తన క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటుంది. సిక్స్త్ వన్, ఝాన్సీ విల్ గో టు ప్లే గ్రౌండ్ ఎట్ 4 PM. ఝాన్సీ 4 గంటలకి ప్లే గ్రౌండ్ వెళ్తుంది క్లాసెస్ అయిపోయాక. సెవెంత్ వన్, ఝాన్సీ విల్ రిటర్న్ ఫ్రమ్ స్కూల్ ఎట్ 5 PM. స్కూల్ అవ్వగానే 5 గంటలకల్లా ఝాన్సీ తిరిగి వస్తుంది. ఎయిత్ వన్, ఝాన్సీ విల్ డూ హర్ హోంవర్క్ ఎట్ 6 PM. 6 గంటలకి ఝాన్సీ తన హోంవర్క్ చేస్తుంది. నెక్స్ట్ నైన్త్ వన్, ఝాన్సీ విల్ టేక్ హర్ సప్పర్ ఎట్ 8:30 PM. మీన్స్ తన యొక్క నైట్ డిన్నర్ ఏదైతే ఉందో రాత్రి 8 గంటలకు ఝాన్సీ తీసుకుంటుందంట. నెక్స్ట్ 10th వన్, ఝాన్సీ విల్ గో టు బెడ్ ఎట్ 9 PM. ఝాన్సీ రాత్రి 9 గంటలకు నిద్రపోతుంది. ఇవన్నీ కూడా రేపు జరగబోయేవి. అందుకనే విల్ టేక్, విల్ గో, విల్ ఈట్, విల్ వేకప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే విల్ అట్ ద సేమ్ టైం వెర్బ్ యొక్క V1 అనమాట. ఇవన్నీ కూడా ఝాన్సీ రేపు చేయబోయే పనులు. మనకి ఈ పిక్చర్స్ కూడా ఇచ్చారు చూడండి. క్లీన్ చేయటము, నెక్స్ట్ తను డిన్నర్ చేయటము, తను
నిద్రపోవటం ఇవన్నీ కూడా అంటే ఝాన్సీ ఇవన్నీ కూడా రేపు చేయబోయేటటువంటి పనులు. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. విల్ కానీ, షెల్ కానీ భవిష్యత్తులో చేయబోయేవి. ఆ పనులు తెలియజేయడానికి మనకి విల్లు, షెల్ ఉపయోగిస్తామని మనం చెప్పుకున్నాం. సో, నెక్స్ట్ ఏలో మనకు ఒక టాస్క్ ఇస్తున్నారనమాట. ఏమిటంటే ఇంతకుముందు దాంట్లో మనం ఝాన్సీ తాను రేపు చేయబోయే ఉదయం మార్నింగ్ నుంచి నైట్ తను పడుకోబోయేంత వరకు తన యొక్క టైమ్ షెడ్యూల్ ప్రకారం తను చేయబోయే అంశాలన్నీ కూడా నేర్చుకున్నాం. ఇక్కడ మనకి నౌ యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ యాక్టివిటీస్ దట్ యూ విల్ డూ టుమారో అండ్ రైట్ దెమ్. సో, రేపటి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు మీరు చేయబోయేటటువంటి యాక్టివిటీస్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని రాయమంటున్నారు. యూ కెన్ యూజ్ ద హింట్స్ బిలో. సో, ఏ టయానికి ఏ పని చేయాలనేది మనకు కొన్ని హింట్స్ ఇచ్చారనమాట. ఆ హింట్స్ ఉపయోగించుకొని మనకి సెంటెన్సెస్ రాయమంటున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వేకప్. నేను 5 గంటలకు నిద్రలేస్తాను. సో, ఐ విల్ వేకప్ ఎట్ 5 AM టుమారో. రేపు నేను 5 గంటలకు నిద్రలేస్తాను. కాబట్టి రేపు చేయబోయే పని కాబట్టి విల్ రాసాము, V1 రాసాము వేకప్. నెక్స్ట్ డ్రింక్ వాటర్ 6 AM. నిద్ర లేచిన తర్వాత 6 గంటలకు నేను వాటర్ తాగుతాను. సో, తాగేది నువ్వు కాబట్టి తర్వాత రేపటి రోజు చేయబోయే పని కాబట్టి విల్. ఐ విల్ ఏం చేస్తావు? డ్రింక్ వాటర్. ఐ విల్ డ్రింక్ వాటర్ ఎట్ 6 AM. సో, ఇక్కడ సెకండ్ కాలంలో మనం రాయాల్సిన ఆన్సర్ వచ్చేసరికి ఐ విల్ డ్రింక్ వాటర్ ఎట్ 6 AM. నెక్స్ట్ థర్డ్ వన్ డ్రింక్ మిల్క్. 7 గంటలకు నువ్వు మిల్క్ తాగుతావు అనమాట. సో, ఐ విల్ డ్రింక్ మిల్క్ ఎట్ 7 AM. థర్డ్ కాలంలో ఐ విల్ డ్రింక్ మిల్క్ ఎట్ 7 AM. నెక్స్ట్ ఫోర్త్ వన్ రీడ్ న్యూస్ పేపర్ 8 AM. 8 గంటలకి న్యూస్ పేపర్ చదువుతావు కాబట్టి ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ ఎట్ 8 AM. ఫోర్త్ కాలంలో ఏమైనా రాస్తాము తర్వాత విల్. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ ఎట్ 8 AM. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ హెల్ప్ మదర్. తర్వాత మీ మదర్ కిచెన్లో హెల్ప్ చేస్తావు. ఎన్ని గంటలకి? 8:30 AMకి. ఐ విల్ హెల్ప్ మై మదర్ ఎట్ 8:30 AM. ఐ విల్ హెల్ప్ మై మదర్ ఎట్ 8:30 AM. నెక్స్ట్ సిక్స్త్ వన్ అటెండ్ క్లాసెస్ 9:30 AM. తర్వాత 9:30కి స్కూల్కి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవుతావు. సో, ఐ విల్ అటెండ్ క్లాసెస్ ఎట్ 9:30 AM. ఐ విల్ అటెండ్ క్లాసెస్ 9:30 AM. నెక్స్ట్ ప్లే కబడ్డీ 4 PM. సాయంత్రం స్కూల్ అయిన తర్వాత ఆఫ్టర్ స్కూల్ 4 గంటలకు కబడ్డీ ఆడుకుంటావు కాబట్టి ఐ విల్ ప్లే కబడ్డీ ఎట్ 4 PM. ఐ విల్ ప్లే కబడ్డీ ఎట్ 4 PM. సాయంత్రం 4 గంటలకు నేను కబడ్డీ ఆడతాను. నెక్స్ట్ వాటర్ ప్లాంట్స్ మీన్స్ ఆఫ్టర్ స్కూల్ ఇంటికి వచ్చిన తర్వాత మొక్కలకి నీళ్ళు పోస్తావు అనమాట. సో, ఐ విల్ వాటర్ ప్లాంట్స్ ఎట్ 5 AM. ఐ విల్ వాటర్ ప్లాంట్స్ ఎట్ 5 AM. సాయంత్రం 5 గంటలకు నేను మొక్కలకి నీళ్ళు పోస్తాను. నెక్స్ట్ నైన్త్ వన్ డూ హోంవర్క్. సాయంత్రం 7 గంటలకి హోంవర్క్ పూర్తి చేస్తాను. సో, ఐ విల్ డూ మై హోంవర్క్ ఎట్ 7 PM. ఐ విల్ డూ మై హోంవర్క్ ఎట్ 7 PM. నెక్స్ట్ 10th వన్ గో టు బెడ్ 9 PM. రాత్రి 9 గంటలకి నిద్రపోవడానికి వెళ్తావు. సో, ఐ విల్ గో టు బెడ్ ఎట్ 9 PM. ఐ విల్ గో టు బెడ్ ఎట్ 9 PM. సో, రేపటి రోజున మనం చేయబోయేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విల్లుతో మనం ఈ విధంగా సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బిలో మనకి ఇంకొక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే చేంజ్ ద టుమారోస్ యాక్టివిటీస్ ఆఫ్ ఝాన్సీ ఇంటూ ఎస్టర్డేస్ యాక్టివిటీస్. ఇంతకుముందు ఝాన్సీ రేపు తాను చేయబోయేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చెప్పడం జరిగింది. ఏది విల్లు ఉపయోగించుకొని. వాటిని ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే రేపు తాను చేయబోయేటటువంటి యాక్టివిటీస్ వాటిని ఎస్టర్డే యాక్టివిటీస్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్గా చూపించండి, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో చూపించండి అని చెప్పేసి అంటున్నారు. ద ఫస్ట్ వన్ ఈస్ డన్ ఫర్ యూ. సో, మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒకటి ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ 5 గంటలకి ఝాన్సీ ఏం చేస్తుందని చెప్పుకున్నాము? నిద్ర లేస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాము. రేపైతే ఝాన్సీ నిద్ర లేస్తుంది, కానీ నేను ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నిన్న ఝాన్సీ 5 గంటలకు నిద్ర లేచింది అని చెప్పాలి. కాబట్టి షీ వోకప్. ఇక్కడ చూస్తే వెర్బ్ చూడండి, వోకప్ అని వాడటం జరిగింది అనమాట. అంతకుముందు అయితే మనం షీ విల్ వేకప్ అనే విల్ అనే మాట యాడ్ చేసేవాళ్ళము. నెక్స్ట్ వెర్బ్ యొక్క మొదటి రూపం రాసేవాళ్ళం. కానీ ఇది కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి విల్ అనేది రాయవసరం లేదు, ఎందుకని నిన్న జరిగిపోయింది కాబట్టి. రేపు జరగబోయేది అయితే విల్ రాస్తాం మనం. అట్లాగే వెర్బ్ యొక్క మొదటి రూపం వేకప్ అని రాస్తాం, కానీ ఇది కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి షీ తర్వాత వెర్బ్ యొక్క రెండో రూపము వోకప్. షీ వోకప్ ఎట్ 5 o'clock ఎస్టర్డే. నిన్న సాయంత్రం 5 గంటలకు ఆమె నిద్ర లేచింది. తర్వాత మనకి ఇచ్చినటువంటి టాస్క్ వచ్చేసరికి ఏంటి? 8 గంటలకి తాను
బ్రేక్ఫాస్ట్ చేసింది. తను 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ తింది. సో కాబట్టి మనం సెకండ్ సెంటెన్స్ ఎలా రాస్తామంటే ఝాన్సీ అక్కడ ఈట్ అది V1 కానీ తినేసింది కాబట్టి ఈట్ ఏట్ వెర్బ్ యొక్క రెండో రూపము. ఝాన్సీ ఏట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM ఎస్టర్డే. ఆన్సర్ ఏమొస్తుంది? ఝాన్సీ ఏట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM ఎస్టర్డే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఝాన్సీ 9 గంటలకి స్కూల్కి వెళ్ళింది కదా. మామూలుగా అయితే విల్ గో, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం రాస్తాము? ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి గో వెంట్. థర్డ్ వన్ ఝాన్సీ వెంట్ టు స్కూల్ ఎట్ 9 AM ఎస్టర్డే. ఝాన్సీ వెంట్ టు స్కూల్ ఎట్ 9 AM ఎస్టర్డే అని రాస్తాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ తర్వాత ఝాన్సీ 1 గంటకి తను లంచ్ చేసింది కదా. అక్కడ విల్ టేక్ రాస్తాము. ఇక్కడికి వచ్చేసరికి టేక్ టుక్ ఆల్రెడీ తినేసింది కాబట్టి కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి ఝాన్సీ టుక్ హర్ లంచ్ ఎట్ 1 PM ఎస్టర్డే. ఝాన్సీ టుక్ హర్ లంచ్ 1 PM ఎట్ 1 PM ఎస్టర్డే. నెక్స్ట్ తర్వాత ఝాన్సీ 4 గంటలకల్లా తన క్లాసెస్ కంప్లీట్ చేసుకుంది. సో కంప్లీటెడ్ వెర్బ్ యొక్క రెండో రూపం. వెర్బ్ యొక్క రెండో రూపం కంప్లీటెడ్. ఝాన్సీ కంప్లీటెడ్ హర్ క్లాసెస్ ఎట్ 4 PM ఎస్టర్డే. ఝాన్సీ కంప్లీటెడ్ హర్ క్లాసెస్ 4 PM ఎట్ ఎస్టర్డే. ఇది ఫిఫ్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఝాన్సీ సాయంత్రం 4 గంటలకి ప్లే గ్రౌండ్కి వెళ్తుంది. సో ఝాన్సీ అక్కడ విల్ గో ఉంటే ఇక్కడ మనము వెంట రాస్తాం అనమాట. ఝాన్సీ వెంట టు ప్లే గ్రౌండ్ ఎట్ 4 PM ఎస్టర్డే. ఝాన్సీ వెంట టు ప్లే గ్రౌండ్ ఎట్ 4 PM ఎస్టర్డే. ఇది మనకి సిక్స్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఝాన్సీ స్కూల్ నుంచి ఇంటికి సాయంత్రం 5 గంటలకు వస్తుందన్నమాట. సో అక్కడైతే మనం విల్ రిటర్న్ అని రాస్తాము. ఇది కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి రిటర్న్ అలా రిటర్న్డ్ అవుతుంది. ఝాన్సీ రిటర్న్డ్ ఫ్రమ్ స్కూల్ ఎట్ 5 PM ఎస్టర్డే. సెవెంత్ వన్ ఆన్సర్ వచ్చేసరికి ఝాన్సీ రిటర్న్డ్ ఫ్రమ్ స్కూల్ ఎట్ 5 PM ఎస్టర్డే. నెక్స్ట్ ఎయిత్ వన్ ఝాన్సీ తన హోంవర్క్ సాయంత్రం 6 గంటలకు చేస్తుంది. సో అక్కడ విల్ డూ అని పెడతాము. ఇక్కడ ఆల్రెడీ చేసేసింది కాబట్టి డూ వెర్బ్ యొక్క రెండో రూపం డిడ్. ఝాన్సీ డిడ్ హర్ హోంవర్క్. ఝాన్సీ డిడ్ హర్ హోంవర్క్ ఎట్ 6 PM ఎస్టర్డే. ఝాన్సీ డిడ్ హర్ హోంవర్క్ ఎట్ 6 PM ఎస్టర్డే. సాయంత్రం 6 గంటలకి ఝాన్సీ తన హోంవర్క్ చేసింది. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసరికి ఝాన్సీ తన యొక్క రాత్రి భోజనం డిన్నరు అంటే సప్పర్ 8:30కి తీసుకుంది. సో అక్కడైతే విల్ టేక్, ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ యాక్షన్ కాబట్టి టేక్ టుక్. ఝాన్సీ టుక్ హర్ సప్పర్ అట్ 8:30 PM ఎస్టర్డే. ఝాన్సీ టుక్ హర్ సప్పర్ ఎట్ 8:30 PM ఎస్టర్డే. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఝాన్సీ రాత్రి 9 గంటలకు నిద్రపోయింది. అక్కడ రేపు కాబట్టి విల్ గో అని చెప్పాము. ఇక్కడ ఆల్రెడీ నిద్రపోయింది కాబట్టి వెంట్ వెర్బ్ యొక్క రెండో రూపం వెంట్ అనమాట. ఝాన్సీ వెంట్ టు బెడ్ ఎట్ 9 PM ఎస్టర్డే. ఝాన్సీ వెంట్ టు బెడ్ ఎట్ 9 PM ఎస్టర్డే. సో కాబట్టి మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి ఈ వాక్యాలు, ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మనం ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో చాలా ఈజీగా అంటే కంప్లీటెడ్ యాక్షన్స్గా చాలా ఈజీగా మనం ఇలా రాయొచ్చు అనమాట. స్టూడెంట్స్ మనకి నెక్స్ట్ సి కింద ఇంకొక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే నౌ చేంజ్ ద ఎస్టర్డేస్ యాక్టివిటీస్ ఆఫ్ ఝాన్సీ ఇంటూ హర్ డైలీ రొటీన్ యాక్టివిటీస్. సో ఇంతకుముందు ఝాన్సీ రేపు చేయబోయే పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అవి సింప్లీ ఫ్యూచర్ టెన్స్లో. అట్లాగే రేపు చేయబోయే పనుల్ని నిన్న కంప్లీటెడ్ అయినటువంటి యాక్షన్స్గా అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎలా రాయాలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారంటే ఝాన్సీ నిన్న కంప్లీట్ అయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి తాను ప్రతిరోజు చేస్తున్నటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్ అనమాట. అంటే డైలీ రొటీన్ యాక్టివిటీస్, అలవాటుగా నిత్యం చేసేటటువంటి యాక్టివిటీస్గా మార్చండి అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలంలో చెప్పాలన్నమాట. సో అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ ప్రతిరోజు 5 గంటలకు లేస్తుంది అన్నప్పుడు ఝాన్సీ వేక్స్ అప్. సో వేక్ అనే మాటకి ఎస్ యాడ్ చేయడం జరిగింది. ఎందుకని ఇది ప్రతిరోజు జరిగే పనే. ఝాన్సీ ప్రతిరోజు 5 గంటలకు లెగుస్తుంది కాబట్టి అందుకని ఇక్కడ మనకి వెర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో అలవాటుగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైనా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పాల్సి వచ్చినప్పుడు వెర్బ్కి మనం ఎస్ యాడ్ చేయాలన్నమాట. వెర్బ్కి మనం ఏం యాడ్ చేయాలి? ఎస్ యాడ్ చేయాలి. కాబట్టి ఝాన్సీ వేక్స్ అప్ ఎట్ 5 o'clock డైలీ. ఝాన్సీ ప్రతిరోజు 5 గంటలకు నిద్ర లేస్తుంది. అది
ఫస్ట్ దాని ఆన్సర్. నెక్స్ట్ ఝాన్సీ ప్రతిరోజు 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, అక్కడ ఈట్ అనేది వెర్బ్ కాబట్టి ఈట్కి ఎస్ యాడ్ చేస్తే ఝాన్సీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM డైలీ. ఝాన్సీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM డైలీ. ఝాన్సీ ప్రతిరోజు 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ ప్రతిరోజు స్కూల్కి ఉదయం 9 గంటలకు వెళ్తుంది. సో గో అనేది అయితే దానికి ఈఎస్ యాడ్ చేస్తే గోస్. ఝాన్సీ గోస్ టు స్కూల్ అట్ 9 AM డైలీ. థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేసరికి ఝాన్సీ గోస్ టు స్కూల్ అట్ 9 AM డైలీ. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు స్కూల్కి వెళ్తుంది. నెక్స్ట్ తన యొక్క లంచ్ మధ్యాహ్నం 1 గంటకు తీసుకుంటుంది. టేక్ దానికి ఎస్ యాడ్ చేస్తే టేక్స్. ఝాన్సీ టేక్స్ హర్ లంచ్ అట్ 1 PM డైలీ. ఫోర్త్ వన్ ఆన్సర్ వచ్చేసరికి ఝాన్సీ టేక్స్ హర్ లంచ్ అట్ 1 PM డైలీ. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి లంచ్ తీసుకుంటుంది. నెక్స్ట్ 5, సాయంత్రం 4 గంటలకల్లా ఝాన్సీ తన యొక్క క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటుంది. వెర్బ్ కంప్లీట్ కాబట్టి దానికి ఎస్ యాడ్ చేస్తే కంప్లీట్స్. ఝాన్సీ కంప్లీట్స్ హర్ క్లాసెస్ అట్ 4 PM డైలీ. ఝాన్సీ కంప్లీట్స్ హర్ క్లాసెస్ అట్ 4 PM డైలీ. సాయంత్రం 4 గంటలకల్లా తన క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఝాన్సీ ప్రతిరోజు 4 గంటలకి సాయంత్రం 4 గంటలకి ప్లే గ్రౌండ్కి వెళ్తుంది. సో గో దానికి ఈఎస్ యాడ్ చేస్తే గోస్. సో 6th వన్ ఆన్సర్ వచ్చేసరికి ఝాన్సీ గోస్ టు ప్లే గ్రౌండ్ అట్ 4 PM డైలీ. ఝాన్సీ గోస్ టు ప్లే గ్రౌండ్ అట్ 4 PM డైలీ. 4 గంటలకి తాను ప్లే గ్రౌండ్కి వెళ్ళింది. నెక్స్ట్ 7th వన్, ఝాన్సీ స్కూల్ నుంచి సాయంత్రం 5 గంటలకు వస్తుందన్నమాట. రిటర్న్ అనేది వెర్బ్ కాబట్టి దానికి ఎస్ యాడ్ చేస్తే రిటర్న్స్. ఝాన్సీ రిటర్న్స్ ఫ్రమ్ స్కూల్ అట్ 5 PM డైలీ. ఝాన్సీ రిటర్న్స్ ఫ్రమ్ స్కూల్ అట్ 5 PM డైలీ. సాయంత్రం 5 గంటలకు స్కూల్ నుంచి తాను తిరిగి వచ్చింది. తర్వాత నెక్స్ట్ 8th వన్, ఝాన్సీ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు హోంవర్క్ చేస్తుంది. చేయడము డూ కాబట్టి దానికి ఈఎస్ యాడ్ చేస్తే డస్. ఝాన్సీ డస్ హర్ హోంవర్క్ అట్ 6 PM డైలీ. 8th వన్ ఆన్సర్ వచ్చేసరికి ఝాన్సీ డస్ హర్ హోంవర్క్ అట్ 6 PM డైలీ. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు హోంవర్క్ చేస్తుంది. నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి ఝాన్సీ ప్రతిరోజు 8:30కి తన యొక్క సప్పరు ఏదైతే ఉందో ఆ సప్పర్ భోజనం తీసుకుంటుందన్నమాట. సో టేక్ దానికి ఎస్ యాడ్ చేస్తే టేక్స్. ఝాన్సీ టేక్స్ హర్ సప్పర్ అట్ 8:30 PM డైలీ. ఝాన్సీ టేక్స్ హర్ సప్పర్ అట్ 8:30 PM డైలీ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకి తాను సప్పర్ భోజనం చేస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నిద్రపోతుంది. ఝాన్సీ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నిద్రపోతుంది. సో గో టు బెడ్ కాబట్టి గో అనేది వెర్బ్ అయితే దానికి ఈఎస్ యాడ్ చేస్తే గోస్. ఝాన్సీ గోస్ టు బెడ్ అట్ 9 PM డైలీ. ఝాన్సీ గోస్ టు బెడ్ అట్ 9 PM డైలీ. ప్రతిరోజు రాత్రి 9 గంటలకి ఝాన్సీ నిద్రపోతుంది. సో అంటే హ్యాబిచువల్గా చేసేటటువంటి అలవాటుగా చేసేటటువంటి రోజువారీ చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చెప్పేటప్పుడు వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. వెర్బ్కి ఎస్ యాడ్ చేయాలన్నమాట. అలా కాకుండా రేపు మనం చేయబోయేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. వెర్బ్ V1లో ఉండాలి. దానికి ముందు విల్ ఉపయోగించాలి. అలా కాకుండా కంప్లీటెడ్ యాక్షన్స్ నిన్న అయిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. వెర్బ్ రెండో రూపంలో ఉంటుందన్నమాట. అంటే టేక్ అయితే టుక్. ఈ విధంగా మనం ఒక యాక్టివిటీ ఏదైతే ఉందంటే ఒక పని ఏదైతే ఉందో దాన్ని రేపు చేయబోయే పనిగా చెప్పొచ్చు, ప్రతిరోజు చేస్తున్న పనిగా చెప్పొచ్చు, నిన్న పూర్తి అయిపోయినటువంటి పనిగా కూడా మనం చెప్పొచ్చు అనమాట 3 టెన్స్ల్లో. ఫ్రెండ్స్ కింద మనకి మళ్ళీ ఇంకొక టాస్క్ ఇవ్వడం జరిగింది. నౌ డిస్కస్ ద యాక్షన్ ఆఫ్ ఝాన్సీ ఇన్ అవర్ గ్రూప్. ఝాన్సీ చేస్తున్నటువంటి పనిని మీ యొక్క గ్రూప్తో డిస్కస్ చేయండి అని చెప్పేసి. అదేంటంటే లాంగ్వేజ్ గేమ్. ఏంటి ఆనియన్ రింగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టెప్ 1, ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ స్టాండ్ ఫేస్ టు ఫేస్ ఇన్ 2 సర్కిల్స్. ఇది మీరు క్లాస్ రూమ్లో చేసే యాక్టివిటీ అనమాట. మీ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఫేస్ టు ఫేస్ ఎదురు బదురు నిలబడాలి. ఇలాగా 2 సర్కిల్స్లో. అవుటర్ సర్కిల్ స్టూడెంట్స్ పుట్ క్వశ్చన్స్ టు ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్. అంటే 2 సర్కిల్గా నిలబడ్డారు కదా, బయట సర్కిల్ అవుటర్ సర్కిల్ బయట వైపు సర్కిల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్ గివ్ ఆన్సర్స్.
ఔటర్ సర్కిల్ స్టూడెంట్స్ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానాలు చెప్తారు. ఆఫ్టర్ గివింగ్ 1 ఆర్ 2 ఆన్సర్స్, 1 లేదా 2 సమాధానాలు చెప్పిన తర్వాత ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్ మూవ్ టు నెక్స్ట్ స్టూడెంట్. ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్ ఏం చేస్తారు, తన పక్కనే ఉన్నటువంటి ఇంకో స్టూడెంట్ దగ్గరికి మూవ్ అవుతారు, ఏది సర్కిల్లో. ఔటర్ సర్కిల్ స్టూడెంట్స్ డోంట్ మూవ్. కానీ ఔటర్ సర్కిల్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రం ఎవరు మూవ్ అవ్వరు. స్టెప్ 2, దీనిలో స్టెప్ 2 ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్, కొంత సమయం అయిన తర్వాత ద స్టూడెంట్స్ ఇంటర్చేంజ్, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్చేంజ్ అవుతారు. ఇంటర్చేంజర్ అంటే అవ్వటం అంటే ఔటర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్నర్ సర్కిల్లోకి, ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఔటర్ సర్కిల్లోకి వెళ్తారనమాట. ద సేమ్ ప్రాసెస్ కంటిన్యూస్ అగైన్, మళ్ళీ అదే ప్రాసెస్ కంటిన్యూస్ అవుతుంది. ఏమది, ఔటర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు సమాధానం చెప్తారు. ఇలా 1-2 క్వశ్చన్స్ అడగటము, నెక్స్ట్ వాళ్ళు పక్కకు మూవ్ అవటము, మళ్ళీ డైరెక్షన్స్ చేంజ్ అవ్వటం అనమాట. ద స్టూడెంట్స్ హూ గేవ్ ఆన్సర్ ఇన్ స్టెప్ 1, స్టెప్ 1లో ఉన్న వాళ్ళు ఎవరైతే సమాధానం చెప్పారో వాళ్ళు విల్ ఆస్క్ క్వశ్చన్ ఇన్ స్టెప్ 2. అలాగే వాళ్ళు స్టెప్ 2లో మళ్ళీ క్వశ్చన్ అడుగుతారనమాట. శాంపుల్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే, వాట్ టైం విల్ యూ గో టు స్కూల్ టుమారో, ఏది ఈ యాక్టివిటీస్ మీద మనం సింపుల్ ప్రెజెంట్, నెక్స్ట్ అట్లాగే సింపుల్ ఫ్యూచరు, నెక్స్ట్ సింపుల్ పాస్ట్ క్వశ్చన్స్ ఎలా అయితే ఫ్రేమ్ చేసుకుంటామని చెప్పుకున్నామో అలా అనమాట. వెన్ విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కలుస్తారు. వేర్ విల్ యూ ప్లే కబడ్డీ, కబడ్డీ నువ్వు ఎక్కడ ఆడతావు. వాట్ టైం విల్ యూ డూ హోంవర్క్ టుమారో, రేపటి రోజు నువ్వు ఎన్నింటికి హోంవర్క్ చేస్తావు. ఇవన్నీ కూడా ఇది క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అనమాట, అంటే మీ అంతటి మీరు చేయాల్సినటువంటి యాక్టివిటీ. సో స్టూడెంట్స్, ఇది మనకి 6th క్లాస్ ఇంగ్లీష్ 6th యూనిట్ ఏ లెసన్ ఫర్ ఆల్, ఆ లెసన్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ అట్లాగే గ్రామర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి కనుక చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఎక్కువ మంది ఈ వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఒక మంచి టాపిక్తో ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.